సినిమా మనం చేసేటప్పుడు మనం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్ దాని మీద ఉంటాం కదా, వాటికి రిజల్ట్ జనాల ఫేస్ మీద వచ్చే ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్స్ కంటే పెద్ద హై మనకు లేదు. సో దట్ ఈస్ వాట్ వీ వర్క్ ఫర్ అండ్ దట్స్ వాట్ ఐ కుడ్ విట్నెస్ టుడే హియర్. తెలుగు స్టేట్స్లో బోత్ ద స్టేట్స్లో చాలా మంచి రెస్పాన్స్, అండ్ బెంగళూరులో కూడా కాల్స్ వస్తుంది నాకు, మంచి రెస్పాన్స్ వస్తుందని. కొన్ని చోట్ల ఫాస్ట్ ఫీలింగ్ ఉంది ఆల్రెడీ. అండ్ దిస్ ఈస్ వాట్ వీ వాంట్, దిస్ ఈస్ వాట్ వీ వర్క్ ఫర్. ఇన్ని రోజులుగా పెట్టిన హార్డ్ వర్క్కి ఇది ఒక జస్ట్ టెస్టిమోనీ. సార్ సంపత్ గారు యాక్చువల్గా క్రియేటర్ ఆఫ్ ది స్టోరీ మీరే కాబట్టి, సో మీకు ఒక పాయింట్ తెలిసిపోతుంది ఆడియన్స్ పల్స్, ఇక్కడ చప్పట్లు పడతాయి, ఇక్కడ టెన్షన్ పడతారు, ఇక్కడ భయపడతారు, ఇక్కడ ఏడుస్తారు అని చెప్పి. సో యాజ్ చెప్పినట్టు స్క్రీన్ లో చూస్తూ వాళ్ళందరితో చూసినప్పుడు మీకు తెలిసిన పాయింట్స్ దగ్గర ఆడియన్స్ ఈయన ఎప్పుడైతే పొజిషన్ ఉంటుందో సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్లోకి అలా వచ్చినప్పుడు అలాంటి విజిల్సే వస్తాయి అనుకున్నాం. ఈరోజు సుదర్శన్ 35 థియేటర్ అలాగే దద్దరిల్లిపోయింది. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ 25-30 మినిట్స్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటారు కదా, అదే ఆ మ్యాజికల్ థింగ్స్ అవి ఎక్స్పెక్ట్ చేసింది. అవునవును, అంటే కథ రివీల్ చేయలేను కానీ అక్కడికి డ్రోన్ ఎగిరేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఓదలో అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల ఆ డ్రోన్ వెళ్ళినప్పుడు ఆడియన్స్కి తెలిసి ఇప్పుడు ఏం జరగబోతుందో, అందుకని వాళ్ళు అంత బాగా ఎంజాయ్ చేయగలరు. ఇప్పుడు ఈ సినిమాలో హీరో కదా, సైకిలే హీరో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అది ఆ షార్ట్ రాస్తున్నప్పుడు క్రియేట్ చేసిందే. శివుడి యొక్క ఇప్పుడు నాగసాధు అయినా శివశక్తి అయినా నంది అయినా నాగపాము అయినా శివుడు గణాలు అంటారు కదా, నాగసాధుగా అతనితో యుద్ధం చేస్తుంది కాబట్టి తనలో శివుడు ఉన్నాడు కాబట్టి శివుడే జరిపిస్తున్నాడని చెప్పడం సింబాలిక్గా చెప్పాలనిపించింది. అందుకే తన షాడోలను చూపించినప్పుడు ఆ శివుడి రూపాన్ని చూపించడం జరిగింది. ఒక హీరోని అట్లా శివుళ్ళ చిన్నప్పటి నుంచి మన ఊర్లలో కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు శివుడికి ఒక ఫోటో ఉంటుంది. మనం 20 years 30 years కూడా ఏదైనా టెంపుల్కి వెళ్తే ఆ శివుడి ఫోటోలో ఉన్న ఫీచర్స్ తీసుకున్నాను. అది ఎవరిదో మనకు తెలియదు. నాకు శివుడు అంటే శంకరుడు అంటే ఆ ఇమేజ్ గుర్తొచ్చేది. అందుకని అదే ఇమేజ్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ప్రసాద్ ల్యాబ్స్ విఎఫ్ఎక్స్లో ఈ సినిమాలో చేసిన ప్రతి షాట్ వాళ్ళు చేసిందే. స్నేక్కి సంబంధించింది మాత్రం థండర్ వాళ్ళు చేశారు. అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ ఇచ్చిన ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ, అభి గారికి, శేఖర్ గారికి, ప్రకాష్ అండ్ ఎవ్రీ వన్, ఐ థాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ప్రసాద్ ల్యాబ్స్. అలా భయపడాలి లేదా మమ్మల్ని తిట్టుకుంటేను ఇంకా మంచిదే. అది ఎంత తిట్టితే అది మనకి ఎంత భయపడితే అన్ని టికెట్లు తిరుగుతాయి. బ్లెస్సింగ్స్ లెక్క. తిరుపతి మనిషి కాదు కదా, మనిషి కాదు, ఆయన గోస్ట్ అండి. మెత్తగా మెల్లగా ఇప్పుడు మనం సినిమాలో ఏం చూసాం, చిన్నప్పటి నుంచి మీరే విన్నారు, నేనే విన్నాను. గోస్ట్ బిహేవియర్ గోస్ట్ లానే ఉంటుంది, అందుకే వచ్చేసింది. ప్లస్ అయ్యాను మీరు అంటున్నారు. నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. నాకు ఏం కంప్లైంట్ అంటే, కంప్లైంట్ నా మీద నాకే. మీరందరూ నన్ను క్షమించాలి. మార్నింగ్ షో మ్యాట్నీ షో చూసిన వాళ్ళకి 100% సౌండ్ డిజైన్తో మేము రాలేదు. దానికి కారణం 5.1 మాత్రమే డెలివరీ చేయబడింది. మాకున్న కొన్ని ప్రెషర్స్ వల్ల. ఫస్ట్ షో నుంచి చూసిన వాళ్ళు మీరు సౌండ్ని ఎంజాయ్ చేయకపోతే ఎవరైనా మళ్ళీ వెళ్ళి చూడండి. రియల్ అజనీష్ లోక్నాథ్ మ్యాజిక్ అంటే ఏంటో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, మీన్స్ ఎ లాట్. అవును, వన్ ఆఫ్ ది హైలైట్స్ అని ఆ పర్టిక్యులర్ సీన్ ని చెప్తున్నాను. టైటిల్ రిటర్న్ వచ్చింది కానీ
ఏమంటే శివుడు ఒకసారి దిగిన తర్వాత రంగంలోకి మ్యాటర్ సమాప్తమే. మళ్ళీ తర్వాత మేము ఇచ్చామంటే అక్కడ ఏముంది ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు రివీల్ చేయలేము. ఎవరు తల తిరుగుద్దో ఎవరు దింపుతారో మరి ఎవరు వస్తారో లోపలికి తెలియదు. అవును ఏమో మరి ఈసారి మనం అనుకుంటే జరగదు. ఇంతకుముందు చెప్పినట్టే ముందు ప్రెస్ మీట్లో పార్ట్ 2 నేను అనుకుని రాయలేదు. పార్ట్ 1 ఎండ్లో పార్ట్ 2 అని ఒక ఆశతో వేశారు. పార్ట్ 2 చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆశతో వేసాము. ఆయన బ్లెస్ చేస్తే పార్ట్ 3 ఉంటుంది. మనం అనుకుని చేయలేము. మధు గారు యాజ్ ప్రొడ్యూసర్ గా మీరు ఈ సినిమా చూస్తున్నారు, ఏ సీన్ కి సాటిస్ఫై ఓకే మాది సార్? నాకు తమన్నా గారి ఇంట్రడక్షన్ అండి. ఎందుకంటే ఆ సీను చెప్పినప్పుడు ఆ సీన్కి చాలా కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఒక యానిమల్ మీరు చూసుంటారు, మీరు మూవీ చూసారండి. ఆ ఒక మదర్కు బేబీకి ఉన్న కనెక్షన్ అనేది నాకు ఆ సీన్ చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే సడన్ ఇంకొకటి ఇప్పుడు చూసిందంటే అంటే సైకిల్ సీన్ ఒకటి అండి. మన వశిష్ఠ రివర్స్ లో ఉంటుంది, అలా అడుగుతా ఉంటే అందరూ ప్రశాంతంగా పడుకుంటారా? దానికి థియేటర్ ఊగిపోతా ఉంది. దాన్ని యాక్చువల్లీ సమాధి శిక్ష అనే ఆ ఫార్మాట్ ఇప్పుడు వరకు తెలుగు స్క్రీన్స్ Yes, కొత్తగా. సో అవి మీరు థీసిస్ చేశారా లేదంటే ఓన్ ఐడియా? ఓన్ ఐడియాలు రాయాలండి. ఓన్ ఐడియాస్ ఇంటికి వచ్చి కొడతారు. అన్ని reference, books. ఆ ఐడియాలు అంత నాలెడ్జ్ లేదు. ఓపెనింగ్ చాలా భయంకరంగా ప్రెజెంట్ చేశారు. అక్కడ నుంచి ఇంట్రెస్ట్ పెరిగి సీట్ ఎయిట్స్ లో కూర్చొని చూసామా. అందుకే చెప్పగా కొత్త సీన్లు ఈ మూవీలో అన్ని కొత్తగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు కొంతమంది నా దృష్టికి ఒకరిద్దరు ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు లాజికల్గా ఇట్లా అనేసి. మనం ఒక గోస్ట్ అంటేనే ఇల్లాజికల్, ఒక స్పిరిట్ ఉంది, ఓ దయ్యం ఉంది, భూతం ఉందంటేనే ఇల్లాజికల్. దానికి లాజికల్ నరేషన్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైంది. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే ఇది బీసీ ఆడియన్స్. ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమంటున్నారంటే ఇది మిలాంజ్ పీపుల్ కోసం చేసిన సినిమా కాదు, ఎంలాంజ్ కోసం చేసింది కాదు, ఇది మాస్ పాకెట్ సినిమా. దట్స్ ద రైట్ వర్డ్. ఇది బీసీ సెంటర్స్ సినిమా. ఇది ఆడవాళ్ళు, ఫ్యామిలీస్, ముఖ్యంగా లేడీస్ అందరూ కుటుంబ సభ్యులతో వెళ్ళి చూడగలిగే సినిమా. శివభక్తులు ముఖ్యంగా చూడగలిగే సినిమా. ఇది అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ మాటలను ఇప్పుడు మాట్లాడి రాబోయే రోజుల్లో చూస్తారు. దాన్ని ఎస్పెషల్లీ లేడీస్ కోసం తీసిందంటే తమన్నాని పెట్టామంటేనే లేడీస్ కోసం. ఎస్. అండ్ అందులో మీరు చెప్పిన ఆ పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఓపెనింగ్ సమాధి శిక్ష సీక్వెన్స్, ఆ సీన్ షూట్ చేసేసరికి అసలు ఇలాంటిది ఒక్కటి చూడలేదు ఎప్పుడు, ఏ లాంగ్వేజ్ లోనూ చూడలేదు. యాక్చువల్లీ ఆ మూమెంట్ లో ఏదైతే శవము ఒరే చేయకండ్రా అంటే ఒక్క మూమెంట్ పాపం అనిపించింది. అయ్యో పాపం కదా, చచ్చిపోయిన వదిలేచ్చు కదా ఫీల్ అయితే వచ్చింది. నాకు కూడా కరెక్ట్. అమ్మా గేర్రా ఇలా ఉంది అని అనుకున్నాను. సమాధి శిక్ష ఏమైతే ఉందో దాంట్లో మీరు ఒరిజినల్ గానే యాక్ట్ చేశారా లేకపోతే కొంచెం గ్రాఫిక్స్ ఏమైనా వాడారా? లేదండి, ఒరిజినల్ ఇక్కడ వరకు మట్టి అంత అన్ని క్వింటాల మట్టి ఆయన మీద పోసాం. కాకపోతే కొంచెం సేఫ్టీ తీసుకున్నాం. ఎంత అంటే ఐ కుడ్ ఫీల్ ఎంపథెటిక్ ఫర్ దట్ సిచ్యువేషన్. అండ్ చేసేసరికి అది ఇంత ఘోరంగా ఉంది ఏంట్రా, ఇది ఈ సమాధి శిక్ష ఎవరు రాశారు, ఎక్కడ రాశాడు అనేది ఒక ఫీలింగ్. మీరు చేస్తున్నప్పుడు ఆన్ సెట్స్ లో ఏ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది పడి సంపత్ గారి ఏంటి మరి ఇంత క్రూయాలిటీ ఏంటని అడగడం జరిగిందా? అదే ఒకటి సమాధి శిక్ష సీను, రెండోది క్లైమాక్స్ లో కొన్ని షాట్లు అది చేసేటప్పుడు యూ టెన్ టు ఫీల్ ఎంపథెటిక్ ఫర్ ద అదర్ క్యారెక్టర్ కదా. అంటే వి ఆల్ డూ ఇట్, అంటే మనం సినిమా అనేది ఇస్తున్నాం, మనం సేఫ్టీ ప్రికాషన్స్తోనే ప్రతి ఒక్క షాట్ని కంపోజ్ చేస్తాం. కానీ దాన్ని మానిటర్లో చూస్తుంటే అనిపిస్తుంది కదా, నో యా లైక్ ఎందుకురా పాపం వదిలేరా అమ్మాయి అనిపిస్తుంది. హ్యాపీగా ఆయన హ్యాపీ అనిపించాలంటే నాకు అప్పుడే చెప్పాను, బయట వచ్చిన తర్వాత జనాల ఫేస్ లో రియాక్షన్ చూసాను, అది నాకు నచ్చిన హ్యాపీయెస్ట్ సీన్.